కౌలు రైతు అడగదు కదా దాన్ని. మళ్ళీ నాకు వచ్చే 30 బత్తాలు అనుకో, 3 ఎకరాలు 40 బత్తాలు 36 బత్తాలు అయితే 12 బత్తాలు. వాడు ఏమంటారు, నాకు 12 బత్తాలు 36 బత్తాలు కట్టి కడనాయికి మీరు తీసుకోవాలి అని ఏమున్నది. ఇప్పుడు 500-600 బత్తాలు వెళ్ళినాయి అనుకో, ఒక్కొక్కటి 2000 బత్తాలు వెళ్ళినోడు ఉన్నాడు. ఆయనకి ఎన్ని పోతాయి? అతనికి పోతలేవా? పోతాయి. ఇప్పుడు అది లేనివానికి ఏమవుతుంది అంటారు బాగా. ఇప్పుడు నీ ఆలోచన ఏంటంటే మొత్తం ఉన్నోనికే పోతానే కానీ లేనోనికి ఏం మిగులుతలేదు అనేది నీ ఆలోచన. కౌలు రైతుకు ఆనికే రావాలి కదా. పైసలు అంటే కౌలు రైతు కింద కొట్టించుకుంటాం, కానీ బోనస్ మనం కౌలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, నాకు అవి నా అడ్ల మంది అవి అడ్లు ఇస్తేనైతే నాకు నేను అమ్ముకుంటే రాకపోనా. ఇప్పుడు ఇక జోక్దానం కాబట్టి అలానే పోతాను. పోయినప్పుడు నాకు ఇప్పుడు ఏమైతుందంటే కౌలుదారికి ఏం మిగులుతలేదు, యజమానికి అటు గవర్నమెంట్ నుంచి ఎలా వచ్చే పైసలు వస్తున్నాయి, ప్లస్ ఈ బోనస్ పైసలు కూడా ఆయనకి ఇచ్చే కౌళ్ళలో కూడా ఆయనకే పోతలేవా. ఆ కౌలు కాశపడకపోతే ఏంటంటే పడతా, నాకు అడ్లితే నువ్వు ఇవ్వపోదువా అని అంట. మరి ఏం చేద్దాం, దీనికి ఏం చేయమంటాను గవర్నమెంట్? ఏం చేసినా కానీ ఆలోచన తప్పుడు. అది పెట్టక ఇంకో 200 ఎక్కువ పెట్టండి. ఏది ఐకేబీలో వేసిన అతడే చేయాలి, మనం చెప్తే అయితే. కానీ 500 వేసిండు కదా, 500 కాదు 200 వేసి ఇతర నుంచి పనిచేసేటట్టు చేసే వతని చేసే రైతుకు. ఎవరైతే కష్టపడి పని చేస్తారో పంట పండిస్తారో వాళ్ళకి ఇవ్వాలనేది నీ ఆలోచన. అంటే 500 చేసే వరకు అలా కళ్ళు నెరవేరుతాను కదా. ఇక నాకు ఇవ్వవా, నీకు కడమాయిడికి వస్తలేవా అంటే కడమాయిడికి ఏ పాటి ఇప్పుడు 20 క్వింటాల్లో వస్తాను ఎకరాను. 20 క్వింటాల్లో వస్తే ఎంత? 40,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. అందులో ఏం మిగులుతుంది? ఆ కౌలు బోనస్ వేసినా ఏం మిగులుతుంది? ఎకరానికి 70,000. 70 అంటే 20 క్వింటాల్ ఆడికి నయమే కదా. ఈ 500 ఇచ్చుట్ల ఎంతో కొంత నయమే కదా బోనస్. గవర్నమెంట్ 500 పెంచుట్ల సపోజ్ ఒక 20 క్వింటాలు అమ్ముకుంటే 25లో 10,000 అయితే సేఫ్ అవుతున్నాయి కదా. అయితే నీవే కానీ అది పెట్టకుంటే 200 అయినా మంది ఇటు పెట్టండి. నీ ఆలోచన ఏంటంటే యజమానికి రైతు బంధు పడుతుంది కాబట్టి ఆ రైతు భరోసా కింద మాకు ఇంకో 200 పెంచితే మాకు మంచిగా ఉంటుంది అనేది కౌలు రైతుకు ఆశ ఉన్నది. కౌలు రైతుగా నీ ఆలోచన. వాళ్ళకి ఆశ ఉండకుండా కావాలి.